1వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. సహోదరి సహోదరులారా, దావీదు పాపం చేసి పశ్చాత్తాపపడుతూ ప్రభువునకు చేస్తున్న ప్రార్థన ఇది. రక్షణ ఆనందము తనలో మరలా పుట్టించమని, సమ్మతి గల మనసుని కలుగచేసి తనని దృఢపరచమని ప్రభువునకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రతిదినము ప్రభువుతో సహవాసం చేస్తూ ఆత్మీయముగా బలపడుతూ ఉన్నప్పుడు మనలో గొప్ప ఆనందం కలుగుతుంది. మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు మనకు కలిగే ఆనందమే వేరు. కానీ ఎప్పుడైతే పాపమును, ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉంటామో ఆ సన్నిహిత సంబంధాన్ని మనం కోల్పోతూ ఉంటాము. మనకు తెలియకుండానే మనము చేసిన పాపములు, విరుద్ధమైన కార్యములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మన మనసు కలవరపడుతూ వాటి గురించే ఆలోచిస్తూ మనము శాంతి సమాధానాలను కోల్పోతూ ఉంటాము. ఇప్పుడు దావీదు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు ప్రభుతో గొప్ప సంబంధాన్ని కలిగి ఉండి ఇప్పుడు పాపం చేయడం వలన రక్షణ ఆనందంను దూరం చేసుకొని శాంతి సమాధానం లేని స్థితిలో ఉన్నాడు. మరలా తనలో రక్షణ ఆనందంను పుట్టించమని ప్రభువునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు మంచి ఆత్మీయ స్థితిలో ఉండి ప్రతిదినము ప్రార్థిస్తూ, మందిరానికి వెళుతూ, ఉపవాసములు చేస్తూ ప్రభువుతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్న మనము పాపములను, ప్రభువునకు విరుద్ధమైన కార్యములను చేసి మనలో ఉన్న ఆనందంను కోల్పోయి బాధపడుతూ ఉంటాము. ప్రభుతో సహవాసం చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు ఉన్న ఆనందము ఇప్పుడు నాలో లేదే అని బాధపడుతూ ఉంటాము. ఒకవేళ మీరు ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నారేమో. గతం మిమ్మల్ని శోధిస్తూ బాధ పెడుతూ ఉండవచ్చు. మీ పాపం వలన మీరు కోల్పోయిన ఆనందమును ప్రభు మరలా మీకు ఇవ్వగలడు. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రభు సన్నిధిలో మోకరించి హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడండి. మన సొంత శక్తితో మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేము. కేవలం ప్రభు సహాయం వలనే ఇది జరుగుతుంది. పాపములను క్షమించమని, పరిశుద్ధంగా జీవించగలిగే శక్తిని అనుగ్రహించమని ప్రభువునకు మొరపెట్టండి. మీరు నిజంగా పశ్చాత్తాపపడి ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు. మీలో స్థిరమైన మనసుని కలుగజేసి మిమ్మల్ని దృఢపరుస్తాడు. మరలా మీరు పాపంలో పడకుండా మీకు గొప్ప శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఒకప్పుడు ఎంతో మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించిన మేము మీకు విరుద్ధమైన కార్యములను చేసి శాంతి సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాము తండ్రి. మీకు విరుద్ధముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి తండ్రి. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మాలో నిజమైన రక్షణ ఆనందమును పుట్టించండి తండ్రి. స్థిరమైన మనస్సును మాలో కలిగించండి ప్రభువా. ఎటువంటి పాపమునకు చోటివ్వకుండా పరిశుద్ధంగా జీవించగలిగే శక్తిని మాకు అనుగ్రహించి మీలో నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.